బాగా గుర్తు. విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ కి ఒక ఫోనొచ్చింది. నేను వైజాగ్‌లో చేస్తున్న టైంలో. ఆయనకేంటంటే విదేశాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేశం పేరు చెప్పి, ఆ దేశపు యువరాజు ఆ దేశాన్ని విడిచి తల్లిదండ్రులతో గొడవపడి వచ్చేసాడు. అతనికి వచ్చేటటువంటి ఆస్తి వాటా అంతా తీసుకొనొచ్చాడు. ఇంతింత డాలర్లు ఇయన్నీ అంటే అమెరికన్ డాలర్ కాదు. ఆ దేశపు రూపాయలు. అదంతా బంగారం ఇయన్నీ గూడా అక్కడ నిల్వున్నాయి. కాపోతే అది కస్టమ్సోళ్ళు ఆపారు. కొంత డబ్బులు మీరు గనక అరేంజ్ చేస్తే, ఆ డబ్బులు కట్టేసేసి తీసుకొని, మీకు దానికి మూడింతలు ఇస్తాం అని. అసలు నన్నెందుకు అడిగార్రా బాబు అని అనుకోకుండా, వాళ్ళతో మనం రూ. 1,00,000 పెడితే రూ. 4,00,000 వస్తుందని ఆయన దాదాపుగా 4, 5 లక్షలు తగలేసుకున్నాడు. ఆ తర్వాత తీరా చూస్తే వాళ్ళు పంపించారు నోట్లు గూడా. అది ఏదో వెనిజులాదో ఏదో రద్దయిన నోట్లనమాట. అలాంటి దాంతో ఆయన మోసపోతే అప్పుడు నా దగ్గరికొస్తే దాని మీద కేస్ పెట్టిచ్చి, కన్సర్న్ పర్సన్ వాళ్ళకి మళ్ళీ నేను చాట్ చేసి, వాళ్ళకి నేను డబ్బులిస్తానని చెప్పి కొంత డబ్బులేసి, ఆ తర్వాత ఆళ్ళు ఇండియాకొచ్చాక ఆళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేపించాం. ఆయనకి ఆ అరెస్ట్ చేయించడం అన్న కోరిక తీరింది. ఇదెందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఇప్పుడు తాజాగా జరుగుతుంది. బెట్టింగ్‌లో 2, 3 కోట్లు కోల్పోయారట. ఆ కోల్పోయినోళ్ళు ఇప్పుడు మిగతా బెట్టింగ్ ఏసే వాళ్ళతో గ్రూపులు ఏర్పాటు చేసి టెలిగ్రామ్‌లో ఒకడికి 1,40,000 49,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. నాని క్రికెట్ ప్రిడిక్షన్ అంట. ఇంకొకళ్ళు ఆహ్, ఏది అతనికి దాదాపుగా 20,00,000 ప్రమోషన్ ద్వారానే వస్తుందంట. ఇంకొక అతను వినయ్ రెడ్డి క్రికెట్ కింగ్ ఛానల్ అట. లంకిపల్లి గణేష్ అంట ఇది నడిపేది. 60,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీళ్ళు దుబాయ్ కేంద్రంగా పనిచేసే బుకీలతో చేతులు కలిపి స్కై ఎక్స్‌చేంజ్, మురుగన్ బుక్, ఫెయిర్ ప్లే, విన్‌బజ్, విన్ వంటి బెట్టింగ్ సైట్‌లను ప్రమోట్ చేస్తూ నెలకు లక్షల్లో గడిస్తున్నారట. వీళ్ళ ప్రచారాన్ని నమ్మి వేలాది మంది యువకులు తమ కష్టార్జితాన్ని బెట్టింగ్ యాప్స్‌లో పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు బెట్టింగ్ ఎనలిస్టుల పేరుతో ఆళ్ళని పోగేశారట. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి పని చేసింది విశాఖ పోలీస్ శాఖ.